ఇంతకుముందు వీడియోల్లో చూపించినవన్నీని తక్కువ ప్రైస్ ఉన్న బ్యాంగిల్స్ చూపిచ్చాను. ఇప్పుడు బాక్స్‌లోని డజన్ డజన్ స్టోన్ బ్యాంగిల్స్ ఎంత ప్రైస్ పడుతున్నాయో ప్రతి ఒక్కటి మీకు వివరంగాన డీటెయిల్‌గా చెప్తాను. ఇంటి దగ్గర ఉండి చాలా సింపుల్‌గా చేసుకునే బిజినెస్ ఏదైనా ఉంది అంటే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే దీంట్లో చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. ఈసారి డబ్బా అంతా ఖాళీగా ఉందండి. ఎందుకంటే నోట్లు అన్నీ గూడాన కలిపి నేను సేల్ చేసినయన్నీ గూడాన కొత్త స్టాక్ తెప్పించుకున్నాను. చాలా మంచి స్టాకొచ్చిందండి బ్యాంగిల్స్‌లోని ఈసారి. వివరించి ఏది ఎంత ప్రైస్ పడుతుందో డీటెయిల్‌గాన పీస్ టు పీస్ గూడాను మీతో చెప్తాను. ఎక్కడ కొన్నాను, ఎలా కొన్నాను, ఎంత రేటు పడుతుంది, మనం ఎంతకి అమ్మాలో అని చెప్పి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే గనక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంటి దగ్గరే ఉండి చాలామంది కుదరక బయటికి వెళ్లి వర్క్ చేయడానికి అవ్వక ఎంతోమంది బాధపడుతున్న వాళ్ళుంటారు. అలాంటి వాళ్ళకి మీరు షేర్ చేశారంటే ఎంతో కొంత ఉపయోగపడుతుంది కదా! అని చెప్పే నా ఒక్క చిన్న ఆలోచన. నేనిప్పుడు చూపించబోయే పిస్తా గ్రీన్ కలర్ అండి. రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అంటున్నారు కదా! ఆ బ్యాంగిల్స్‌లోనే ఇప్పుడు నేను ఈ కలెక్షన్ తీసుకొచ్చాను. మనకొచ్చి రూ. 65 అలా పడుతుంది. దీన్ని మనము 150, 160 సేల్ చేయొచ్చు. మహా అయితే 120కి గూడా చేయొచ్చండి. ఇప్పుడు ఈ బ్లూ కలర్ స్టోన్ బ్యాంగిల్స్ గోల్డ్ అండ్ స్టోన్ వచ్చి ఉంది. గోల్డ్ స్టోన్ అండ్ వైట్ స్టోన్ వచ్చి ఉంది. ఈ బ్లూ కలర్ బ్యాంగిల్స్ మీద. ఇవి గూడా చూసారా? రూ. 45 అలా పడుతుంది. మనము దీన్ని 120, 130కి అలా సేల్ చేసుకోవచ్చండి. చాలా బావుంటాయండి. ఈ బ్యాంగిల్స్ అన్నది మీరు ట్రై చేయండి. నేను 180 అని వేశాను. నేను 130, 140కి అట్లాగా అమ్ముతానండి. మీకింతకు ముందు చూపిచ్చిన వాటిలోనే ఇప్పుడు కలర్ చేంజ్ అండి. రెడ్ కలరు. ఇంతకుముందు బ్లూ కలర్ చూపిచ్చాను. అదే మోడల్‌లో రెడ్ కలర్ ఉంది. దాంట్లోనే 2 డిఫరెన్స్ ఉన్నాయండి. రూ. 40 ఫుల్ స్టోన్ వస్తది. గోల్డ్ అండ్ సిల్వర్ స్టోన్ వచ్చేయి మాత్రం 60 అట్లా పడుతుంది. ఇంకా అంతకు కొత్త మోడల్ బాగానే ఇప్పుడే ట్రెండింగ్ అని అంటే రూ. 70. ఇంక అంతకు మించి రూపాయి గూడా పెరగదండి. కేవలం ఈచ్ వన్ 40, 60, 70 అంతే. ఇప్పుడు నేను తీస్తుంది ఆరెంజ్ కలరు సింగిల్ గోల్డ్ కలర్ స్టోన్ వస్తుంది. వాటర్ బ్యాంగిల్స్ అండి ఇవి. మీరు దగ్గర నుంచి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఆరెంజ్ కలర్‌లోనే లైట్ ఆరెంజ్ సింగిల్ స్టోన్ వచ్చి ఉంటుంది. నేను దీన్ని 100కి సేల్ చేస్తున్నాను. నాకు 40 పడ్డాది ప్రైస్ వచ్చి. అది 120 అని ఏసాను కానీ నేను 100కి అలా సేల్ చేస్తాను. ఇంతకుముందు పిస్తా గ్రీన్ చూపిచ్చాను రెయిన్ డ్రాప్ అని. ఇప్పుడు రాయల్ బ్లూలోని రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అండి. సేమ్ అదే. దీన్ని 160 అని వేశాను. 120, 130 అలాగా అమ్మేస్తానండి. నాకు పడ్డది రూ. 60. ఇది గోల్డు, సిల్వరు వచ్చినవి. కలరొచ్చి నెమలికంఠం రంగు అంటారు కదండీ! లైట్ కలర్, డార్క్ కలర్ 2 విధాలుగా తెచ్చుకోండి. లైట్ కలర్ తెచ్చుకోవాలి, డార్క్ కలర్ తెచ్చుకోవాలి. ఎక్కడ లేని బ్యాంగిల్స్ మన దగ్గర ఉన్నాయంటే, ఇంటి దగ్గర అమ్మినా సరే మనము చక్కగా సేల్ జేసుకోవచ్చండి. తక్కువ ప్రైస్‌కే ఇవ్వండి. స్టార్టింగ్ ఎవరైనా స్టార్ట్ చేసే ముందు తక్కువ ప్రైస్‌కే స్టార్ట్ చేశారంటే మంచి బెనిఫిట్ ఉంటది. మనల్ని వెతుక్కుంటూ వస్తారు. పింక్ కలర్ ఉంది కదా! ఆ పింక్ కలర్‌లోనే నేను నా దగ్గరున్న ఈ బాక్స్‌లోని మీరు చూసుకుంటే 4 మోడల్స్ ఉన్నాయండి. 4 రకాలున్నాయి మోడల్స్. సిల్వర్ ఉంది, గోల్డ్ ప్యాటర్న్ ఉంది, 1 స్టోన్ ఉంది, 3 స్టోన్స్ ఉన్నాయి. మీకిప్పుడు 3 స్టోన్స్ చూపిస్తున్నాను. అది వాటర్ బ్యాంగిల్ మీద వచ్చి ఉన్నాయండి 3 స్టోన్స్. చూస్తున్నారా? ఇది గ్లాస్ బ్యాంగిల్ అండి. అంటే వాటర్ షైనింగ్ వస్తది బ్యాంగిల్స్. దీన్ని నేను 120 అలా సేల్ చేస్తాను. 120 అని చెప్తాను. 100కి చేస్తాను. 40 పడ్డది నాకు. మోస్ట్ ఐఎంపీ మల్టీ కలర్ తెచ్చుకోవాలండి. బ్యాంగిల్స్‌లో ఏదైనా సరే కలర్ మ్యాచింగ్ మనకి దొరకకపోతే మల్టీ కలర్ తెచ్చారంటే మంచిగా సేల్ అవుతది. నేను చెప్పే ప్రతి ఒక్కటి గూడా అంతే బ్యాంగిల్స్‌లోని ఎక్కువ రకం అవ్వని రూ. 10లో నుంచి కొన్నా, రూ. 100లో కన్నా మల్టీ కలర్ మాత్రం అన్నిటిలోని వెయ్యండి. నేను లైట్ మల్టీ వేశాను. డార్క్ మల్టీ గూడా సేల్ చేసుకున్నాను. అదే నేను కొనుక్కున్నాను. ఇవి రూ. 40 అట్లా పడ్డాయండి. నాకు పడ్డావి. నేను 160 అని చెప్పి 130కి సేల్ చేస్తాను. మల్టీ కలర్‌తో పాటు గోల్డ్ మోస్ట్ ఐఎంపీ గోల్డ్, సిల్వర్ గూడా కలుపుకోండి. ఒకవేళ మన దగ్గర కలర్ దొరకకపోతే మల్టీ గాని, గోల్డ్ గాని బార్డర్ ప్రకారం సారీ బార్డర్స్ ప్రకారం ఇచ్చేసుకోవచ్చు. సిల్వర్ గాని మ్యాచింగ్ చేసి ఇచ్చేసుకోవచ్చండి. అలా గనక మనము ఈ 3 గూడా రెగ్యులర్‌గా మన దగ్గర ఉన్నాయంటే చాలా బెటర్ అండి. నేను చెప్తున్నాను కదా! నేను ఈ విధంగానే సేల్ జేస్తాను. ఇవొచ్చి రూ. 100 అట్లాగా అమ్మేయవచ్చండి. నేవీ బ్లూ ఇప్పుడు మీకు చూపిస్తుంది నేవీ బ్లూలోని 2 స్టోన్స్ వచ్చి ఉన్నాయండి.
వ్యాపారంలోని లాభము ఉంటది. అదే విధంగా నష్టము కూడా అలాగే ఉంటదండి. అన్ని విధాలుగా చూసుకొని మనం సేల్ చేయాలి. ఇప్పుడు చూపిచ్చాను కదా! లావెండర్ తీశాను. అందులో నాకు 2 గాజులు పోయినియి. ఆ 2 గాజులు పోయినియని బాధపడను. అర డజన్ కావాలి అని అనుకున్న వాళ్ళకి తక్కువగా చూసి ఇచ్చేస్తాను. ఈ విధంగా మనం నడుచుకున్నామంటే యాపారంలో ఎక్కడో ఉంటామండి. మనల్ని నమ్ముకొని ఆవిడ ఇస్తాది అని వచ్చేలాగా చూసుకోవాలి. మాట పద్ధతి బాగుండాలి. అలాగా అయితే మన వ్యాపారం స్టార్ట్ చేశామంటే ఆహ్, చక్కగా మంచి సక్సెస్ దొరుకుతదండి. ఇంట్లో ఉండే నేను ఈ విధంగా చేస్తున్నాననంటే దానికి కారణం నా మాట తీరు బాగుంది కాబట్టి ఇన్ని 2 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. నేను ఇంట్లో ఉండే సేల్ చేస్తున్నాను. మంచిగాన సక్సెస్ అయ్యింది. బయటికి వెళ్లి సంపాదించే అంత అమౌంట్ ఇంట్లో ఉండే సంపాదిస్తున్నాను. 1 కాదండి, 2 కాదండి. నేను సీజన్ బట్టి నేను నడుచుకుంటున్నాను. ఈ పండగ టైంలోని ఫ్యాన్సీ అమ్ముతానండి. సమ్మర్ టైంలో క్లాత్ అమ్ముతాను. స్కూల్ ఓపెనింగ్ టైంలో బుక్స్ అండ్ స్టేషనరీ ఉంటాయి కదండీ! అవన్నీ అమ్ముతాను. 1 కాదండి, 2 కాదండి. ఆల్ ఇన్ వన్ నా దగ్గర దొరుకుతాది. టైలరింగ్‌కి సంబంధించిన సూది దగ్గర నుంచి లేసుల వరకు కూడాను ప్రతి ఒక్కటి అమ్ముతాను. లెగ్గిన్స్, హ్యాంగింగ్సు, మొత్తం చున్నీలు, టాపులు, నైట్ డ్రెస్సులు, నైటీలు అన్ని రకాలుగాను కూడాను ఏది లేదు, స్లిప్పర్స్ కూడా అమ్ముతాను. ఏది లేదు అని లేకుండాను మొత్తం అన్నీ అమ్ముతాను. మీకు వన్ బై వన్ అన్నీ ఒకటి కూడా పరిచయం చేస్తానండి. ఇప్పుడే కదా మీతోటి నాకు స్టార్టింగు. మొత్తం నా గదిలో ఏమున్నాయో, ఎలాగమ్ముతున్నానో ప్రతి ఒక్కటి కూడాను వివరించి చెప్తాను. నన్ను ఫాలో అవుతూ ఉండండి. మీకు అదే విధంగాన ప్రతి ఒక్కటి డీటెయిల్‌గాన ఎక్కడ తీసుకుంటున్నాను, ఎలా సేల్ చేస్తున్నానని కూడా చెప్తాను. ఈరోజు నేను తీసుకున్న ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా రాజమండ్రి హోల్‌సేల్ మార్కెట్‌లోని కొన్నవే. ప్రతీది కూడా ఎక్కడ ధర తగ్గి ఉందో అని చూసి 1కి 2, 10 సార్లు ఏ షాపుల దగ్గర తక్కువగా ఉన్నాయి, మోడల్స్ ఎక్కడ దొరుకుతున్నాయని వెతుక్కొని వెళ్లి కొన్నాను. అంతేగాని ప్రత్యేకించి ఈ షాప్ అని, ఆ షాప్ అని చెప్పలేనండి. క్లాత్‌కి సంబంధించిందయితే రాజమండ్రి తాడితోట మార్కెట్‌లో కొంటాను. అసలు ఇలా వ్యాపారం చేయాలని ఆలోచన ఎందుకొచ్చిందంటే మాది కూడాను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీయేనండి. ఇప్పటికి కూడా అదే. కాకపోతే ఒక రూపాయి ఏదో ఇంటి దగ్గరుండి సంపాదిస్తున్నాను. నాకంటూ ఎవరు లేరు. మా వారు ఒక్కరే. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇష్టం లేకుండాన ఎయిత్ స్టాండర్డ్ ఉన్నప్పుడు బావని లవ్ చేశాను. 10థ్‌లోని లవ్ మ్యారేజ్ చేసేసుకున్నాను. అప్పటినుంచి ఇప్పటి వరకు గూడాన పేరెంట్స్ అయితే మాట్లాడలేదు. నెక్స్ట్ వీడియోలో మొత్తం డీటెయిల్‌గా మీతో చెప్తాను.